రండి ఇన్స్పెక్టర్ గారు రండి, నన్ను అరెస్ట్ చేయండి. నేను జనానికి భయపడి పారిపోయి వచ్చాను, నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్. రాజు ఏమైంది? ఏమైందిరా? ఏమైంది నీకు? నేను తప్పు చేశాను. ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్నాను. ఓ తల్లి కూతుర్ని నేను చంపేశాను మోహన్, నేను చంపేశాను మోహన్. నేను హంతకుణ్ణి, నన్ను ఉరి తీయాలి ప్లీజ్. పోలీసులు పిలిపించి మోహన్ నన్ను ఉరి తీయాలి ప్లీజ్ మోహన్, ప్లీజ్ 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 మోహన్. రాజా ప్లీజ్ కూడా అసలు ఏం జరిగిందిరా? పొద్దున్నే గుడికి వెళ్ళొస్తుంటే నా కారు కింద తల్లి కూతురు పడిపోయారురా. నా వల్ల 2 నిండు ప్రాణాలు బలైపోయాయిరా మోహన్. మై గాడ్, నేను పారిపోయి వచ్చింది నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, నా మీద ఆధారపడ్డ ఎందరో అనాథ జీవితాల కోసం. కానీ కానీ మన సాక్షి ఒప్పుకోవడం లేదురా మోహన్. నేను పోలీసులకు లొంగిపోవాలి, నన్ను వెళ్ళిరా. ఆగు, నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే నీ మీద ఆధారపడ్డ వాళ్ళంతా ఏం కావాలరా? వాళ్ళు ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకుంటావురా? నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను. నీ సర్వస్వం నాకు ఇస్తావురా? నేను అనాథను కాపాడగలను, కానీ అన్ని పోగొట్టున్నానంటే స్నేహితులను ఎవర్రా చూసేది? నువ్వే. నీలాంటి మంచి మనసున్న మనిషి బయట ఉండాలిరా. అందుకే ఈ నేర నా మీద వేసుకుంటాను, నేను జైలుకి వెళ్తాను. ఒరే రాజా, నువ్వు బయట ఉండి 10 మందికి ఉపయోగపడాలరా. నా కోసం నేను ఈ ప్రాణాన్ని బలిపెట్టలేనురా. I have to go and surrender. రాజా ప్లీజ్. ఒరే, ఓ స్నేహితుడిగా నీ రుణం తీర్చుకునే అవకాశం మీరేం వర్రీ కావచ్చు సార్. కింది కోర్టులోని ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేస్తాను సార్. ఒకవేళ సెషన్ కోర్టుకు వస్తే నేను లేను, అసలు ఆడ మనిషి తాగి రోడ్డు క్రాచ్ చేస్తుందని వాదిస్తాను సార్. హైకోర్టుకు వస్తే వ్యభిచారి అంటూ విమర్శించే సూటిపోటు మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామంటూ అడ్డంగా పరిగెత్తి మన కారు కింద పడ్డారని సాక్ష్యాలు సృష్టించి కేసు కథం చేయిస్తాను. కోర్టు దాకా ఈ కేసు రాదు సార్. ఒకవేళ వచ్చినా కూడా మోహన్ కడిగిన ముత్యంలా కోర్టు నుండి బయటకు వస్తాడు. మోహన్ కి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. Prove it as a cold-blooded murder. Otherwise, you will... జై శక్తి. మనం కార్చే కన్నీరు పోయిన మన వాళ్ళని తిరిగి తీసుకురాలి. మోహన్ కాపాడాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఐఎమ్ వెరీ సారీ. నీ పసుపు కుంకాలు నిలవలేదు. ఈ పిల్లల కోసమైనా నువ్వు నీ గుండెని రాయి చేసుకోవాలి. అది నా దురదృష్టం అండి. ఇది మమ్మల్ని వెక్కిరించింది. అంత మాట అనొద్దు జయ, అంత మాట అనొద్దు. ఆ విధి రాసిన పిచ్చి గీతలను చెరిపివేసి మీ జీవితాలను బంగారు బాటలో నడిపించడానికి ఈ ఆనంద్ ఇంకా బతికున్నాడన్న సంగతి మర్చిపోవద్దు ప్లీజ్. మోహన్ లేని లోటును నేను నీకు తీరుస్తాను. చెడిగిపోయిన కుంకానికి బదులుగా కొత్త కళ్యాణ తిలకాన్ని దిద్దుతాను. మోసిపోయిన ఈ చేతులకు బంగారు గాజులు తొడుగుతాను. నీ సిగన మల్లెల మందారాలతో అలంకరించి తెగిపోయిన పసుపు తాడుకు బదులుగా కళకళలాడుతున్న కొత్త మాంగళ్యాన్ని కట్టి జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. స్నేహితుడి చితిమంటలు ఇంకా చల్లారక ముందే అతని భార్యను కోరుకునే సంస్కారహీనుడు అని అనుకోలేదు. కాదనగానే తల వంచుకొని పోవడానికి ఈ కోరిక ఈ రోజు కలిగింది కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు మోహన్ ప్రేమించావు, 3 ముళ్ళు వేయించుకున్నావు. నా ప్రేమను గుండెల్లోనే దాచుకున్నాను. 2 పిల్లల తల్లివయ్యావు, ఇంకా అందంగా తయారయ్యావు. ఎస్, నా ప్రేమను గుండెల్లోనే పాతి పెట్టలేదు. మోహన్ కట్టిన తాళి తెగిపోయినాడే అతనితో నీకున్న బంధం తెగిపోయింది. యా, కొత్త కోరికతో వచ్చాను. కొత్త కొత్త సుఖాలు భోగాలు అనుభవిద్దాం. రా.
లక్ష్మి మాట్లాడమ్మా. లక్ష్మి 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 నిన్ను ఈ రూపంలో చూడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాను. ఇంతకాలానికి నా కలలు నిజమయ్యాయి. నా కోరిక తీరింది. దానికి ఆనందించాలి కానీ కన్నీరు పెట్టుకోవడం ఎందుకు? ఇవి బాధతో కలిగిన కన్నీళ్లు కావమ్మా. నా కష్టం ఫలించినందుకు వస్తున్న ఆనంద బాష్పాలు. చూడమ్మా, ఇక నీ జీవితంలో కన్నీళ్లకు కష్టాలకు చోటుండకూడదు. నీలాంటి వాళ్ళ కన్నీళ్లు తొడటానికే నేను ఈ కాకి డ్రెస్ వేసుకున్నాను. రమ్య, ఇదిగో అమ్మా. ఏంటమ్మా ఇది? ఇది నా జీవిత సర్వస్వం. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా దీన్ని నమ్మకుండా భద్రంగా దాచి ఉంచాను. తనెప్పుడూ నా గుండెల్లో ఉండాలని మీ నాన్నగారు నా మెడలో వేశారు. దీన్నిప్పుడు నేను నీ మెడలో వేస్తున్నాను. మీ నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. నీ కర్తవ్య నిర్వహణలో ఇది రక్షణగా ఉంటుంది. అమ్మా, నువ్వు నన్ను ఆడపిల్లలా పెంచలేదు, పులి పిల్లలా పెంచావు. ధైర్య సాహసాలను బుగ్గుపాలతో నూరిపోసావు. నా తండ్రి మరణానికి, నీ కష్టానికి కారకుడే నా దుర్మార్గుడిని అంతం చేస్తాను. నీ పగ చల్లారుస్తాను. ఆ నీచుడు రక్తంతో తర్పణం చేసి నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వస్తానమ్మా. ₹25 ₹100 ₹25 ₹100 ₹25 ₹100 ₹25 ₹100 తప్పక ₹25 ఇదిగో బాబు, ₹100 అంటే మరీ ఎక్కువ. ఇచ్చేమాట చెప్పు. మాటలు చెప్పడానికి రేట్లు మార్చడానికి చీరలు జాకెట్లు కాదు. ఆనాడు తాతయ్య చేశాడు, అతను మైమెప్పిస్తూ ఈనాడు మనవడు చేస్తున్నాడు. లేట్ అయితే నువ్వు తాతయ్య అయిపోతావు. £25 ఆనాడు ఎన్టీఆర్ చేసిన సాహసాన్ని ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఈ షో మిస్ అయితే జీవితకాలం షోయే ఉండదు. బాబు ఇట్రా. ఏరా, ఆడదానిలో నీకు తల్లి చెల్లి కనబడగా అందాలేగా కనిపిస్తాయి. నా ఏరియాలో బ్లాక్ టికెట్లు అమ్మటానికి నీకెంత ధైర్యంరా? తప్పైందమ్మా, నేను చేయను. ఈ రోజు నుంచి నువ్వు బ్లాక్ టికెట్లు అమ్మేవో అమ్మనమ్మా, నన్ను వదిలి. యూ రాస్కెల్, అన్ని చెయ్యి. నాకు చెప్పి చెయ్యి. నా వాటర్ నాకిచ్చి చెయ్యి. లేకపోతే బ్లాక్ అమ్మటానికి ఉండదు. నీ చెయ్యి. ఈ రోజు నుంచి నువ్వేం చేసినా నాకు 50-50. లేకపోతే నీ లైఫ్ కుండదు సేఫ్టీ. హలో సార్, వస్తున్నా. ఇదేం పోలీసురా బాబు? సిన్సియారిటీలో కిరణ్ బేడిని చూశాను, ఫైటింగ్ లో విజయశాంతిని చూశాను, ఈటింగ్ లో ఈవిడికి ఈవిడే సాటి. నువ్వెవడవైతే నాకేంటి? నీతో పాటు చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లల్ని అవమానించే హక్కు నీకెవరిచ్చారా? ఇది చాలా చిన్న కేసు. ఆఫ్టర్ ఆల్ ర్యాగింగ్ అన్ని కాలేజీల్లోనూ ఉంది తెలుసా?